హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెన్నమయ్య స్వామి వద్దకు వెళ్తున్నాము. యాడికి మండలం నుండి ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరం ఉన్నది. వెళ్దాం పదండి. ఇలా స్ట్రైట్గా దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరం నడిస్తే చెన్నమయ్య స్వామి దేవాలయం వస్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ విశేషాలన్నీ చూద్దాం. దాదాపుగా 20 నిమిషాల పాటు నడవంగా మనకు దేవాలయ నమూనాలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ముందుగా మనకు వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది. కుడి పక్కన అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి చెట్లు పుట్టలు చాలా ఉంటాయి. ఈ పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళగానే మనకు దేవాలయం కనిపిస్తుంది. వెళ్దాం పదండి. కాస్త పైకి వెళ్ళగానే ఎడమవైపు నుంచి మనకు ఇంకొక మార్గం కనిపిస్తుంది. అదే లక్ష్మమ్మ దేవాలయం. ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ గుడిలో దర్శనం చేసుకొని ఇక మెయిన్ టెంపుల్కి వెళ్దాం పదండి. లక్ష్మమ్మ అమ్మవారి దేవాలయ విగ్రహాలు ఇవి. ముందుగా ఇక్కడ ఓన్లీ గుండు రూపంలో ఉండేది, తర్వాత విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇంకాస్త ముందుకు వెళ్తే శ్రీ లక్ష్మీ చెన్నమయ్య స్వామి స్వయంభు దేవస్థానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్వామివారు ఈ కొండ మీద స్వయంభుగా వెలిచారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారికి పూజలు అందుకోవడానికి పూర్వం ఈ గుడి చాలా చిన్నదిగా ఉన్నది. కాలక్రమేణా ఇక్కడ వచ్చే స్వామి భక్తులు తల కింద చందా వేసుకొని ఇక్కడ గుడి నిర్మించారు. చుట్టుపక్కల ఈ కొండ ప్రాంతం చూడండి, చాలా ఆహ్లాదకరం. శ్రీ లక్ష్మీ చెన్నమయ్య స్వామి స్వయంభుగా ఈ పుట్టలో వెలిచారు. భక్తులు తమ కోరికల మేరకు జీవాలను బలిదానం చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తారు. తరువాత ఇక్కడ పూజ నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. మీరు కూడా స్వామివారికి కృపలు కాండి. స్వామివారిని దర్శనం చేసుకున్నాక కాసేపు ఆ దేవాలయంలోనే కూర్చొని ఇక్కడ గుడి విశేషాలు తెలుసుకున్నాము. ఇక్కడ యాడికి నుంచి ప్రతి శనివారం భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్తారని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఈ కొండలలో ఈ గుడి కట్టడానికి సాహసమనే చెప్పాలి. ఇంకా రోడ్డు మార్గం కూడా వేస్తే ఇక్కడికి వాహనాలతో కూడా వచ్చి ఇంకా భక్తుల జనసందోహం పెరుగుతుందని. పూర్వం గుడి అవతల వైపు ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, కొండల నుంచి వచ్చే నీరు ఒక గుండంలా ఏర్పడి అక్కడ నీళ్లు నిలబడేవి. భక్తులు అక్కడ నీటితో వంట సామాగ్రి చేసుకొని అక్కడ భోంచేసేవారు. ఇప్పుడు ఈ కిందనే నీటి సరఫరా బోరు వేసి ఇక్కడ ఉన్న సత్రంలో వండుకొని భోజనాలు చేసేవారు. మీరు కూడా వస్తే ఇక్కడ వంట చేసుకొని సామాగ్రి నిర్వహించుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక శనివారం రోజు వీలు చూసుకొని ఇక్కడికి రండి. ఇక్కడ విశేషాలు తెలుసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.